తెలుగు బుల్లితెరపై జబర్దస్త్ కామెడీ షోతో ఎంట్రీ ఇచ్చింది అందాల భామ అనసూయ. ఇక తన అందాల ఆరబోతతో కుర్రకారుకు పిచ్చెక్కిస్తూ మాటలతో మత్తెక్కిస్తూ జబర్దస్త్ ప్రోగ్రామ్ కి హైలైట్ అయింది. అప్పటి వరకు యాంకర్లు చాలా సింపుల్ గా సాంప్రదాయబద్ధంగా డ్రెస్సింగ్ వేసుకునేవారు. కానీ అనసూయ ఆ ట్రెండ్ పూర్తిగా మార్చేసింది. చిట్టిపోటి డ్రెస్సులతో హాట్ గా కనిపించే శారీస్ తో అందాల ప్రదర్శనతో రెచ్చిపోయింది. దీంతో ఈ అమ్మడికి వెండి తెరపై కూడా ఛాన్స్ రావడం, మిగతా టీవీ ఛానల్స్ లో ఆఫర్లు రావడంతో జబర్దస్త్ ప్రోగ్రామ్ కి గుడ్ బై చెప్పేసింది. ఇక అనసూయ ప్లేస్ లో రేష్మి గౌతమ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ అమ్మడు అనసూయ కన్నా 2 ఆకులు ఎక్కువే చదువుకుంది. తన అందాల ప్రదర్శనలో అనసూయ కన్నా 10 రెట్లు ఎక్కువే చూపించింది. దీంతో ఈ అమ్మడికి కూడా అతి తక్కువ కాలంలో విపరీతమైన క్రేజ్ వచ్చేసింది. ఇక రష్మికి కూడా వెండి తెరపై వరుసగా ఛాన్సులు రావడం మొదలయ్యాయి. దీంతో రష్మి జబర్దస్త్ లో చేస్తూనే సినిమాల్లో నటిస్తుంది. ఇప్పటికే గుంటూరు టాకీస్, అంతం, రాణిగారి బంగ్లా లాంటి సినిమాల్లో నటించింది. తాజాగా ఈ అమ్మడు తన సినిమాలు చూస్తున్న యూత్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది. అందం ఉంది దాచుకోవడానికి కాదు, గ్లామర్ ఉన్నప్పుడే హీరోయిన్లు తమ అందాలతో రంజింప చేస్తారు. ఇక గుట్లప్పకించి మరీ చూస్తూ లొట్టలు వేసుకుంటూ అమ్మాయిల అందాలను చూడటానికి మగాళ్లకు లేని సిగ్గు అందాలను చూపించే మాకెందుకుండాలి అంటూ సంచలన కమెంట్స్ చేసింది హాట్ భామ రష్మి గౌతమ్. వెండి తెరపై అందాలను ఆరబోస్తున్న ఈ భామ రెచ్చిపోయి శృంగార సన్నివేశాల్లో కూడా నటించేస్తోంది. ప్రస్తుతం రష్మి అన్ని బిగ్ గ్రేడ్ సినిమాలలో నటిస్తూ యూత్ ని పిచ్చిలేపుతోంది. ఒకప్పుడు ఈ అమ్మడు వెండి తెరపై చిన్న క్యారెక్టర్లు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు. జబర్దస్త్ కామెడీ షోలో తన అందాల ప్రదర్శన తర్వాత విపరీతమైన పాపులారిటీ వచ్చింది. ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో రష్మి తన గ్లామర్ పై మాట్లాడుతూ ఈ హాట్ కామెంట్స్ చేసింది.